ఓం శ్రీ సాయినాథాయ నమః. ప్రతి శ్వాసలో సాయి, ప్రతి ఆలోచనలో సాయి, ప్రతి అడుగులో సాయి, మన హృదయంలో చిరకాలం వెలుగునిస్తున్న ఆ దివ్యశక్తి సాయిబాబా. ఈరోజు సాయిబాబా దివ్యవాక్కులు విన్న ప్రతి భక్తునికి సాయిబాబా ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనసు నిండా బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా, ఎవరూ అర్థం చేసుకోలేని బాధ ఉన్నా సాయిబాబా దగ్గర కూర్చుంటే ఆ బాధ అంతా కరిగిపోతుంది. ఆయన దివ్యవాక్కులు వింటే మీ మనసులోని భారమంతా తగ్గిపోతుంది. ఇప్పుడు బాబా చెప్పిన కొన్ని దివ్యవాక్కులు. నా భక్తులే నాకు ముఖ్యం. ఎవరు నన్ను నమ్మి ఆశ్రయిస్తారో వారిని నేను ఎల్లప్పుడూ రక్షిస్తాను. శ్రద్ధ మరియు సబూరి, ఇవి రెండు జీవనానికి రెండు కన్నులు. ఇవి ఉన్న చోట సాయి కృప ఉంటుంది. దానం, దయ, ధర్మం ఎక్కడ ఉంటే సాయిబాబా అక్కడ ఉంటారు. నీకు బాధ కలిగినప్పుడు నన్ను తలుచుకో, భయపడకు, నీ బాధను నేను భరిస్తాను. ఏ జీవిని బాధ పెట్టకు, ఎందుకంటే అన్నింటిలోనూ అందరిలోనూ సాయి ఉన్నాడు. ఒకసారి నమ్మి వచ్చిన వారిని సాయిబాబా విడిచిపెట్టడు. నీవు చేస్తున్న కర్మను బట్టి నేను ఫలితాన్ని ఇస్తాను. నీ పని నీవు నిజాయితీగా చెయ్యి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సాయి ఉంటాడు. మంచి మాట, మంచి మనసు, మంచి పని, ఇవే నాకు మీరు చేసే పూజ. ఎప్పుడూ నిజం మాట్లాడు, నిజంలోనే జీవించు. కర్మ మార్గమే భక్తి. పని చేయడం కూడా ఒక ఆరాధనే. నీ కోరికలు తీరాలంటే ముందు నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి. నీ బాధ నీవు అనుకున్నంత గొప్పదేం కాదు. నన్ను నమ్ముకో, నీ బాధను నేను తగ్గిస్తాను. ఆత్మవిశ్వాసమే నిప్పు లాంటిది. అది నీ జీవితానికి వెలుగునిస్తుంది. నీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. భక్తి అనేది మాటలలో కాకుండా మనసులో ఉండాలి. తప్పులు చేసిన వారిని క్షమించగలిగిన వాడే నాకు నిజమైన భక్తుడు. ఏదైనా పనిని దేవునికి అర్పిస్తే అది పవిత్రమవుతుంది. నీ మనస్సు గందరగోళంగా ఉన్నప్పుడు నా పేరును జపించు, ప్రశాంతత లభిస్తుంది. నీ కన్నీళ్లను చూశాను, నీ బాధను నేను విన్నాను. నీ కోరికను తీర్చే సమయం దగ్గరలోనే ఉంది అని బాబా చెప్పారు. సాయిబాబా జీవితం ఒక దీపం లాంటిది. ఆ దీపం యొక్క వెలుగును మన హృదయంలో నింపుకోవాలి. మన ఆలోచనల్లో శాంతిని నింపుకోవాలి. మన జీవితంలో ధర్మాన్ని నింపుకోవాలి. ఈ పవిత్రమైన వాక్కులను మనం విన్నందుకు సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.